నా పేరు సొట్ట నరేంద్ర మాదిగ. మందకృష్ణ గారి నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులుగా పనిచేస్తున్నాను. మాది ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ప్రకాశం జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలను కోఆర్డినేషన్ చేస్తున్నాను. అక్టోబర్ 6వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్ గారి పైన జరిగిన పాశవిక దాడిని ఎంఆర్పిఎస్ ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు లక్షలాది మందితో హైదరాబాద్ నగర కేంద్రంగా సౌత్ ఇండియా రాష్ట్రాలకు సంబంధించిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు లక్షలాది మంది తరలివచ్చి ఈరోజు ఆత్మగౌరవ నిరసన ర్యాలీ జరపబోతున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశానికి 4 పిల్లర్లైనటువంటి చట్టసభలు, పార్లమెంటరీ వ్యవస్థ, శాసన వ్యవస్థ, మీడియా, న్యాయ వ్యవస్థ 3 వ్యవస్థలు ఫెయిల్యూర్ అయినప్పుడు కాపాడాల్సినటువంటి న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థకి అత్యున్నతమైన స్థానమైనటువంటి ప్రధాన న్యాయమూర్తి గారి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క గౌరవాన్ని కించపరిచేలా, అవమానించేలా కుల అహంకారంతో బూటి విసిరిన రాకేష్ కిషోర్ గారిని తక్షణమే సుమోటుగా కేసు నమోదు చేసి అతనిపైన అరెస్ట్ చేయడంతో పాటు అతని వెనక ఉన్నటువంటి శక్తులను బయటకు తీసుకురావడానికి ఒక సమగ్రమైన దర్యాప్తు సంస్థతో ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపైనే ఇలాంటి దాడి జరిగినప్పుడు ఒక సోసోగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకత్వం స్పందించిందే కానీ మనస్ఫూర్తిగా ఆ నాయకత్వాలు ఈ ఖండిస్తూ ఈ సంఘటనను, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా అతను అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ని ఎవరు చేయకపోవడం గమనించదగ్గ విషయం. అదే సందర్భంలోనే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి జరిగినా ఇప్పటికీ దాదాపుగా 25 రోజులు గడుస్తున్నా ఇంకా అతని పైన సుమోటుగా కేసు నమోదు చేయకుండా, అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే ఇక రేపు సామాన్యుల పరిస్థితి ఏంది? మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో సామాన్యులుగా నివసిస్తున్నటువంటి దళితుల, గిరిజనుల, ఇతర పేద వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాల్సిందిగా నేను గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు, సంఘటనలకు ఆస్కారం ఉండకూడదు. ప్రతి వ్యక్తి గౌరవంగా బతకాల్సిన సమాజం ఇది. ప్రతి వ్యక్తి, ప్రతి కులం వ్యక్తి, ప్రతి మతం వ్యక్తి సమానమైన గౌరవాన్ని పొందాల్సిన ఈ దేశంలో భారత రాజ్యాంగం అదే నేర్పుతుంది. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించడంలో ఇంకా ఎక్కడో ఇక్కడ ఈ దేశంలో పొరపాటు జరుగుతుంది, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత పాలకులందరిపై ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇలాంటి అవమానకరమైన సంఘటనలు ప్రధానంగా దళితులకు, గిరిజన పేదవర్గాలు జరిగినప్పుడు ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా ముందుంటుంది. ఈ సందర్భంగా ప్రధానంగా ఒక మీడియా గురు విషయం గుర్తించుకోవాలని గుర్తు చేస్తున్నాను. ఈ దేశంలో దళితుల పక్షాన మేము ఉన్నామని చెప్పేసి 4 సార్లు రాజ్యాధికారం సాధించినటువంటి బహుజన సమాజ్ పార్టీ నేత మాయావతి గారు ఈ సంఘటన పైన తూతుమంత్రంగా స్పందించే తప్ప సంపూర్ణంగా ఈ ఆత్మగౌరవం నిలబెట్టే విషయంలో ఆమె ఎక్కడ కూడా తమ నిజాయితీ నిరూపించుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రధానమైన దళిత వర్గాల నాయకత్వం వస్తున్నటువంటి మరి రామదాస్ అత్వాలే కావచ్చు, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, లేకపోతే బీహార్ కేంద్రంగా రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కావచ్చు, తమిళనాడు కేంద్రంగా మరి వీసీకే పార్టీ తిరుమావళం కావచ్చు, అంటే వివిధ రాష్ట్రాల్లో దళితుల పేరుతో అత్యున్నతమైన స్థానాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు దళితులకు దళితుల్లో అత్యున్నతమైన మేధావిగా కీర్తింపబడుతున్నటువంటి గవాయ్ గారి పైన జరిగిన దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు నోరు సక్రమంగా విప్పడం లేదో, దళితుల ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో నిలబెట్టాల్సిన బాధ్యత మీది కాదా? ముందు వరుసలో ఉండాల్సిన బాధ్యత మీది కాదా? మరి ఒకసారి మీరు కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా మీరుతో పాటు ఈ దేశంలో దళిత ఉన్నత ఉద్యోగస్తులు ఎవరుతున్నారు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇతర అనేక రంగాల్లో అత్యున్నతమైన స్థానంలో వాళ్ళు కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దళితులకు ఈ దేశంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ సందర్భంలో
ఎక్కడ అవమానం జరిగినా ఆత్మగౌరవానికి దెబ్బతగిలిన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ దండోరా ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం, మహాజన సోషల్ పార్టీ ఖచ్చితంగా పిడికిలు బిగించి రోడ్డుపైకి మా ఆత్మగౌరవం కాపాడడానికి ముందు ఉంటుందన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ముగిస్తూ జై భీమ్, జై ఎగ్జామ్, జై పూలే, జై మహాజన, జై మందకృష్ణ మాదిగ. जय